హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకి మహిమ కలుగును గాక. చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఈ రాత్రంతా ప్రార్థన గ్రూపులో లేదా ఈ దినాన్ని దేవుని స్తుతించడానికి దేవుడిచ్చిన అవకాశం బట్టి నేను దేవుని స్తుతిస్తూ, గనులైన దేవుని సేవకులు మరి మన మధ్య వాళ్ళకు చాలా సంతోషం. సోమన్ రాజు గారికి అలాగే జాన్ సోమయ్య గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా తర్వాత దేవుని వాక్యం అందించబోతున్న దేవుని సేవకులు కూడా ప్రత్యేక వందనాలు. ఒక మాట చెప్పి నేను వాక్యంలోకి వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి తెలుగు క్రైస్తవ సంఘం మరి దేవుడు ఏర్పాటు చేసి దేవుని ప్రణాళికలో ఒక ప్రత్యేక రీతిగా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తూ, నేను చాలాసార్లు అనుకునేవాడిని, తెలుగు క్రైస్తవ సంఘములో నిలబడి దేవునికి కృతజ్ఞత చెప్పాలి అని ఒక ఆశ నాకు ఉన్నది, కానీ చాలా నెరవేర్చబడలేదు. ఈ 2026 సంవత్సరం ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఒకసారి దైవజనులు దేవానందం గారు ఫోన్ చేసి, అయ్యా పెరియలు ప్రార్థన వర్గంలో మీరు వాక్యం చెప్పాలి అని. నేను చాలా సంతోషించాను. భక్తులు ప్రార్థన పూర్వకంగా ఏర్పాటు చేసిన ఆ పెరియలు ప్రార్థన గ్రూపులో లేదా ఆ స్థాపించబడిన స్థలంలో ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన అవకాశం బట్టి పొందనాలని చెప్పి మరి దైవజనులకు వస్తానని చెప్పి ఆ దినాన్ని మరి వాక్య సందేశం ఇవ్వడానికి ప్రభుత్వం చూపించారు. మరి వారు ఫోన్ చేసి మాట్లాడి చక్కటి అవకాశం అనుగ్రహించిన ఈ టీటీసీ బట్టి, ఈ తెలుగు క్రైస్తవ సంఘ నాయకులు యజమానులు బట్టి, దైవజనులు బట్టి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేక వందనాలు. ఇంకొక విషయాన్ని నేను దేవుని నామం మహింపరచాను. ఎందుకంటే గనులు గొప్పవారు ఈ తెలుగు క్రైస్తవ సంఘ స్థాపకులలో అపోస్తలులు డేవిడ్ యూస్టనయ్య గారు, దైవ సహాయం గారు, ఇంకా కొంతమంది సేవకులు, నాలాంటి అనేక మంది సేవకులకు ప్రపంచ దేశాలకి పరిచయం చేసిన సంఘం ఏదైనా ఉన్నదంటే ఈ తెలుగు క్రైస్తవ సంఘమే. హల్లెలూయా. 2015 సంవత్సరంలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా తల్లి ఒక మాట నాకు చెప్పింది, దేవుడు నిన్ను ప్రత్యేక రీతిగా వాడుకుంటాడురా. నాకు ఒక దర్శనం వచ్చింది, ఒక పక్షి మీద నువ్వు ఉండి పైకి ఎగురుతున్నావు అని. 97 సంవత్సరంలో నాకు ఒక దర్శనం చెప్పింది. 97 నుండి నేను ప్రార్థన చేస్తాను. ఏంటో దర్శనం అంటే అమ్మ మరల అన్నది, ప్రభువులను నిద్రించే ముందు నేను విదేశాలు కూడా దేవుడు తీసుకెళ్తాడని చెప్పి, నేను ఎక్కడ వెళ్తాను, నా వాళ్ళు ఎక్కడ అవుతుంది అనుకునేవాడు. 2015 సంవత్సరంలో ఈ తెలుగు క్రైస్తవ సంఘం ద్వారా దుబాయ్లో పాస్టర్స్ జీటీఎం అంటే దుబాయ్లో పాల్పర్తి సురేష్ గారు అని వారి ఆధ్వర్యంలో జరిగింది.
బ్రదర్ ఇది దుబాయ్ ఏమన్నా రాగలుగుతారా అన్నారు. ఆ రోజుల్లో ప్రార్థన చేస్తే ఒక అమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది. ప్రయత్నం చేసి ఒక అడుగు ముందుకేసి దుబాయ్లో ఆ పరిచయలో పాలు పొందడానికి ఒక 27 రోజులు ఈ సింగర్ అయిన తర్వాత వాడబడ్డానికి ప్రభు కృప చూపించాడు. నాటి నుండి నేటి వరకు ఆయా దేశాలు ఆయా ప్రాంతాలు వెళ్ళడానికి ప్రభు మార్గం తెచ్చాడు. అందుని బట్టి ఆ గనులైన సేవకులను బట్టి ఒకసారి గట్టిగా తప్పులు బట్టి దేవుని మహిమపరచాలి. ఈ ప్రపంచ దేశాల్లోనే మరి ఎక్కడ ఏ స్థలంలో మరి అద్భుతమైన సేవ పరిచయలు దేవుడు జరిగించడానికి ప్రభు కృప చూపించాడు. వైజాగ్లో కానీ పాల్గొల్లో కానీ విజయవాడలో కానీ పెట్టినప్పుడు ఆ సందర్భాల్లో మరి నేను పాల్గొనడానికి వాక్యం వినడానికి బలపడడానికి దైవజనులతో కలిసి ఆ రోజుల్లో చక్కటి మరి ఒక వేదిక మీద కూర్చుని అపోస్తులతో కలిసి నేను దేవుని మహిమపరిచే అవకాశాన్ని అనుగ్రహించారు. అందుని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. దైవజనులు మన మధ్య లేకపోయినా వారి యొక్క ప్రార్థన శక్తి మనతో ఉన్నది, ఇది సత్యం. ఎందుకంటే దైవజనులు వ్యవసాయం గారి ద్వారా రక్షించబడిన విశ్వాసులు ఇక్కడ మా ఊర్లో మా సంఘంలో ఉన్నారు. వాళ్ళు ఇద్దరు సాక్ష్యం. అంటే ఆ రోజుల్లో పడిన శ్రమలు, ఆ రోజుల్లో వారి పడిన ఇబ్బందులు, ప్రభు పరిచర్య కొరకు ఎలా నిలబడ్డారో ఆ కనులైన సేవకులు మరి ప్రభునందు వారిని నిద్రించారు. వారిని బట్టి నేను ప్రభును స్తుతిస్తున్నాను. నిశ్చయముగా దైవ సన్నిధి దేవుడు అనుగ్రహించి ఈ సేవ పరిచర్యలను రానున్న దినాల్లో ఒక ప్రత్యేకంగా దేవుడు అభిషేకించి నడిపించిన గాక. నేను అంటే వాక్యంలోకి వెళ్ళే ముందు అసలు ఈ తెలుగు క్రైస్తవ సంఘ పరిస్థితి ఏంటి నాయనని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నాకు ఒక్క వాగ్దానం, ఒక మాట సెలవిచ్చాడు. నేను వాక్యం చెప్పను దాని గురించి కాదు, కానీ వాక్యంలోకి వెళ్ళే ముందు ఈ మాటను ఒక్కసారి ఖచ్చితంగా మీరు చదవాలని మన చేస్తున్నాను. ఎస్సీ గ్రంథం అందరూ తెరచి ఈ మాటను ఖచ్చితంగా 60వ అధ్యాయము 21వ వచనం చదవగలవారు చదవండి. చదువమ్మా. నన్ను నేను మహిమపరుచుకున్నట్లు, అది జాగ్రత్తగా వినాలి. నన్ను నేను మహిమపరుచుకున్నట్లు నేను నాటిన కొమ్మ. చదవండి. నేను చేసిన పనిగాను దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకుంటుంది. ఆమె చెప్పను గట్టిగా వివరించిన. కానీ ఇది చాలా ఈ సంఘానికి దేవుడు ఇచ్చిన ఒక అద్భుతమైన తలంపు ఏంటంటే ఇక్కడ అంటున్నాడు నేను నాటిన కొమ్మ. ఎవరు నాటారు కొమ్మని? 2 అప్రిల్గా 55 సంవత్సరాల పూర్వం అభిషక్తులైన దైవజనుడు ఈ ప్రాంతానికి దేశానికి తోడుకు వచ్చి ఒక కొమ్మగా దేవుడే సాక్షాత్తు నాటించాడు. ఇది నాటబడిన చెట్టు. చాలా తుఫానులు, వరదలు, శ్రమలు, బాధలు, ఎన్నెన్నో ఉపద్రవాలు వచ్చినా అది మనుషుల నాటిన కొమ్మ అయితే పోతుంది. దేవుడే నాటాడు కాబట్టి నేటికి ఇది స్థిరముగా నిలిచి ఉన్నది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అక్కడ ఉంది ఈ కొమ్మ దేశమంతా, అంటే ప్రపంచమంతటా ఈ తెలుగు క్రైస్తవ సంఘాన్ని తెలియని వారు ఎవరు కూడా లేరు. ఈ వృక్షంలో నుంచి అనేకమైన కొమ్మలు వచ్చాయి, రెమ్మలు వచ్చాయి, ప్రపంచమంతా వ్యాపించింది. ఇది దేవుడు ఈ సంఘం పట్ల కలిగి ఉన్న ప్రణాళిక. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ వాగ్దానాలను దేవుడు నెరవేర్చిన గాక, తన సన్నిధి అనుగ్రహించిన గాక. నాకు ఇవ్వబడిన సమయాన్ని బట్టి చాలా క్లుప్త సందేశంగా కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను.
బైబిల్ ఉన్న మీరందరూ కూడా లూకా సువార్త 5వ అధ్యాయం తెరచి ఒక 5 వచనాలు చదవండి. నేను త్వరగా ముందుకు సాగడానికి ప్రయత్నం చేస్తాను. బైబిల్ అందరూ తెరవండి. లూకా సువార్త 5వ అధ్యాయము మొదటి 2, 3, 4 వచనం చదవండి. జనసమూహము దేవుని వాక్యము ఒక్కరు గట్టిగా చదువుతుంటారు. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచు ఉండగా ఆయన గెన్నెసరస్సు సరస్సు తీరమున 2 దోణిలను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలను కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రొయ్యమని అతన్ని అడిగి కూర్చుని దోణిలో నుండి జనసమూహమునకు బోధించుచు ఉండెను. ఆయన బోధించి చాలించిన తర్వాత, శివను నీ దోణిను కాస్త లోతుకి నడిపించు, చేపలు పట్టడానికి ఇప్పుడు మీరు వల వేయడని చెప్పాను. చెప్పగా శివుడు అంటున్నాడు, ఏలినవాడా, మేము రాత్రంతా శ్రమ పడ్డాం, అయినను మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చెప్పిన వల వేస్తామని చెప్పి వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టింది. హల్లెలూయా, చెప్పు హల్లెలూయా. దేవుడు ఈ వాక్యంలో నుంచి కొన్ని నిమిషాలు మనందరితో మాట్లాడును గాక, కొన్ని మాటలు దేవుడు మనకు బయలుపరచును గాక, ఆయన స్వరాన్ని దేవుడు వినిపించును గాక. చిన్న ప్రార్థన. మా తండ్రి, ఈ సమయంలో ఈ లూకా సువార్త 5వ అధ్యాయంలో నుంచి మాతో మీరు మాట్లాడండి. నీ స్వరాన్ని మాకు వినిపింపచేయండి. ఈ రాత్రంతా ఈ ప్రార్థనలో ఎలా నీ పాదాలు పట్టుకోవాలో, ఏ రీతిగా ప్రార్థించాలో నీ కృపాసనది మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరిచి మాతో మాట్లాడి నడిపిస్తారని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, చదవబడిన వాక్య భాగంలో చాలా విశేషాలు ఉన్నాయి, కానీ ఒక 4-5 మాటలు జస్ట్ అలా జ్ఞాపకం చేస్తానంతే, వివరించను, జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు ఈ భూమి మీద 33 సంవత్సరాలు జీవించాడు. 3.5 సంవత్సరాలు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు లోబడ్డాడు. ఈ 3.5 సంవత్సరాలు చాలా ప్రాంతాలకి యేసు ప్రభు వెళ్తూ ఉన్నాడు. చాలా ప్రాంతాలు యేసు ప్రభు ఏ ప్రాంతానికి వెళ్తూ ఉంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు తండోపతండోపులుగా యేసు ప్రభుని ఎమ్మడించేవారంట. యేసు ప్రభుని ఎమ్మడించేవారు. యేసు ప్రభుని ఎమ్మడిస్తూ ఉండేవారు. యేసు ప్రభుని ఎమ్మడించిన వారిలో 3 రకాల స్వభావం కలిగిన మనుషులు యేసుతో ఎప్పుడు ఉండేవారంట. ఎవరితోటి చెప్పండి, ఎవరితోటి? యేసుతోటి. 3 రకాల స్వభావం. ఎవరంటే, మొదటి గుంపు, మొదటి వ్యక్తి, యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నాడా, ఆయన మాటలో ఏదైనా దోషాలు పట్టుకుందామని చెప్పి యేసు ప్రభు మాటలో తప్పులు పట్టుకుందామని ఎంబడించే గుంపు ఎప్పుడు యేసుతోనే ఉండేవారట. యేస్తూ ఉండేవారట. అదొక గుంపు. రెండో గుంపు, ఆ మధ్య యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచి 12 గంపలు మిగిలిస్తే అందులో అనుకున్నారే యేసు ప్రభు అంటే మనకి చేప రొట్టె దొరుకుతుందిరా అని చెప్పి ఎప్పుడు యేసు ప్రభుని ఎమ్మడిస్తా ఉండేవారట. ఇది రెండో గుంపు. ఇంకా మూడో గుంపు అంటారా, యేసు ప్రభు మాట్లాడితే నా బ్రతుకు బాగుపడుతుంది, ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో జీవం ఉంది, ఆయన ఏం మాట్లాడతాడా
అని చెప్పి ఆయన మాటల ద్వారా తమ జీవితాలు బాగు చేసుకోవడానికి ఆయన ఎప్పుడు ఎమ్మడిస్తా ఉండేవారంట. ఇలా 3 రకాల గుంపులు యేసుతో ఎప్పుడు ఉండేవారు. చాలా క్లుప్తంగా చెప్తున్నా, లోతులోనికి వెళ్ళటం లేదు. పిల్లల యేసు ప్రభు వెంబడిస్తా ఉండేవారంట. ఇలా అయితే ఒకసారి యేసు ప్రభు సముద్ర తీరాన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ సముద్ర తీరాన్ని ఉన్న ప్రజలు, ఆ పల్లెల్లో ఉన్న ప్రజలందరూ కూడా యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. యేసు ప్రభు ఈ దారంటే వెళుతున్నాడు, ఈ సముద్ర తీరాన్ని వెళుతున్నాడు అనగానే చాలా మంది వెంబడిస్తున్నారు. యేసు ప్రభు ఆ సముద్ర తీరం నడుచుకుంటూ వెళ్ళిపోయి ఒక చోట ఆగిపోయాడు. ఎందుకు ఆగాడంటే అక్కడ కొంతమంది జాలరులు పడవలు కట్టేసి వలలు బాగు చేసుకుంటున్నారు. అక్కడ ఆగిపోయి ఆ సముద్ర తీరున పడవెక్కి కాస్త తొయ్యమని అక్కడున్న ప్రజలకి, ఎలాగైతే మీరు వాక్యాన్ని వినడానికి ఈ రాత్రంతా ప్రార్థనలు పాల్పొందడానికి వచ్చారో, ఆ రోజు యేసు వెంబడించిన వరకు వస్తే పడవలో ఒక వేదిక, ఒక బలిపేటగా చేసుకుని ఒక ప్రత్యేకంగా ఆ ప్రజలందరికీ వాక్యాన్ని బోధించాడు. వాక్యం విన్నారు. ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నది ఎవరంటే యేసు ప్రభు, ఆయన శిష్యులు, ఆ చేపలు పట్టే జాలరు మాత్రమే ఉన్నారు. అందరూ వెళ్ళిపోయారు. జాగ్రత్తగా వినాలి పిల్లరా. అక్కడ మనకు కనబడుతుంది యేసు ఆ 2 దోణిలను చూచెను కనబడుతుంది. అదే అధ్యాయం 2వ వచనం చదవండి. 2వ వచనం కనబడుతుంది కదా. యేసు ఆ 2 దోణిలను చూచెను. ఎవరు చూచారంట? అందరూ చెప్పండి, ఎవరు చూశారంట? చాలా క్లుప్తంగా చెబుతాను. వివరించడానికి సమయం పడుతుంది కాబట్టి క్లుప్తంగా చెప్పవలసిన మాటలు చెప్పి ముందుకు సాగుతాను. యేసు ఆ 2 దోణిలను చూచాడు. ఇలా చూడాలి. దోణి దేనికి సాదృశ్యం అంటే కుటుంబానికి సాదృశ్యం. దేనికి సాదృశ్యం చెప్పాలి? దేనికి సాదృశ్యం చెప్పాలి? దేనికి సాదృశ్యం? ఎందుకు కుటుంబం సాదృశ్యం అని మీరు అనొచ్చు. వీళ్ళు జాలలు కదా, సముద్రానికి వెళ్ళి వల వేసి చేపలు పట్టి ఆ చేపలు తెచ్చి మార్కెట్లో అమ్మి ఆ డబ్బుతోటి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునేవారు. వాళ్ళ పని అదే, చేపలు పట్టడం, అమ్ముకోవటం, కుటుంబాన్ని పోషించుకోవటం. పాపము ఆ రాత్రంతా సముద్రానికి వెళ్ళినారంట. ఏ మూలకి వెళ్ళినా కనీసం చిన్న చేప కూడా పడలేదు. అంటే అంటారు కదా, దరిద్రుడు ఏ రేవుకి వెళ్ళినా ఆ మొలపని అన్నట్లుగా పాపం వెళ్ళారు, చేపలు పడలేదు. సముద్రంలో చేపలు లేవంటారా? బోర్డు ఉంటాయి. మన పల్లెటూరులో అయితే ఈస్ట్ వెస్ట్లో అయితే ఆ పని ప్రాంతాల్లో చేసిన బోధంలోనే ఇన్ని చేపలు దొరుకుతాయి. మన సముద్రంలో లేవంటారా? ఉన్నాయి. కానీ వీళ్ళు ఏ ఊళ్ళకి వెళ్ళినా చిన్న చేప కూడా వీళ్ళకి పడలేదు. వీళ్ళు ఆ ఉదయాన్నే వచ్చేసి ఆ దోణులు కట్టేసి వారు ఎలా ఉన్నారంటే నిరాశతో వారి వలలను బాగు చేసుకుంటున్నారు. నిరాశతో ఉన్న వారి యేసయ్య చూచి అక్కడ ఆగిపోయాడు. నేనంటాను, ఈ రాత్రంతా ప్రార్థనలో పాల్పొందడానికి వచ్చిన వారులారా, నువ్వు ఏ ఆలోచనతో వచ్చావో నాకు తెలియదు, కానీ నీ ఆలోచన ఎరిగిన దేవుడు, నీ తలం పెరిగిన దేవుడు, నిరాశతో కుటుంబ పరిస్థితుల బట్టి నీ ఇంటికి వెళ్తే నా భార్య ఎదురు చూస్తుంది, అయ్యో ఏం తెచ్చారని అడుగుతుంది, నా పిల్లలు ఎదురు చూస్తారు, ఎలా నా కుటుంబం పోషించబడతామని నిరాశతో నలిగిపోతూ వారు బాధలో ఉన్న వారిని యేసయ్య చూచి వారి దగ్గర ఆగినట్లుగా ఈ రాత్రంతా ప్రార్థనలో ఆయన నిన్ను చూచుచు ఉన్నాడు. నీ ఆలోచన ఎరిగిన దేవుడు, నీ తలం పెరిగిన దేవుడు, ఎలా నా కుటుంబ పోషణ, నేను ఇన్న సంవత్సరాలు బట్టి కష్టపడుతున్నాను, పని చేస్తున్నాను, జాబ్ చేస్తున్నాను, సరైన పరిస్థితి లేదే అని ఒకవేళ నిరాశ పడుతూ ఉంటే నీ నిరాశ ఎరిగిన దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవంటే దేవునికి ఎంతో ప్రేమ, నీవంటే దేవునికి ఎంతో ఇష్టం. ఆయన 2 దోణులను చూచినట్లుగా ఈ రాత్రి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ భర్తను, నీ భార్యను ఆయన చూచుచున్నాడు. ఆయన చూచుచున్న దేవుడు. మనుషులు చూస్తే మన బ్రతుకులు మారు. చూడవలసిన వ్యక్తి మనలను చూడాలి. ఈ రాత్రి నీవు నశించుట నా యేసుకి ఇష్టం లేదు.
నువ్వు పాపంలో ఉండుట నా యేసుకి ఇష్టం లేదు. ఒకవేళ అన్యజనులు వచ్చి నువ్వు రక్షించబడ్డావేమో, దేవుడంటే నీ అనుకున్న ప్రజలకు తెలియదేమో, ఈ రాత్రి అంటున్నాడు ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు, నీ కుటుంబాన్ని చూచుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చూస్తే మన పరిస్థితులన్నీ ఏమవుతాయంట? మారిపోతాయి. ఏమవుతాయండి? ఈ రాత్రంతా మీరు ప్రార్థన చేస్తే పరిస్థితులు మారవా? మారిపోతాయి. 55 సంవత్సరాల పూర్వము నుండి ఎంతో పెరుగులాడుతున్న ఈ ప్రార్థన ధూప వేదిక దైవ సన్నిధికి చేర్చబడింది కాబట్టి, ఆయన చూచాడు కాబట్టి ఈ స్థలంలో మనందరం నిలబడి ఉండగలిగా, ఈ స్థలంలో ప్రార్థన చేయగలుగుతున్నాం. ఈ విదేశంలో, ఈ గల్ప దేశాల్లో నీవు నీ కుటుంబం ఉండగలిగారంటే ఆయన నిన్ను చూచుచూ ఉన్నాడు. ఆయన చూచుచున్న దేవుడు. పిల్లలు ఒక మాట చెప్పి నేను త్వరగా చాలా స్పీడ్గా ముందుకు. ఆయన చూచే దేవుడు అండి. చెప్పండి, చూచే. చెప్పండి, చూచే. అద్భుతమైన పేరు చూచే దేవుడు. ఆయన చూచే దేవుడు, చూడలేని దేవుడా? చూచే దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన నిన్ను చూస్తాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఆయన నిన్ను చూస్తాడు. ఈ రోజుని నేను ఇక్కడ నిలబడ్డానంటే నన్ను క్షమించండి, ఇందాక ప్రాణాలు పడుతున్న కూర్చున్నా. నా బాడీలో 8 మేజర్ ఆపరేషన్ జరిగాయి. అంటే ఈ పార్ట్ ఒక పక్క నలిగిపోయింది. రాడ్లు, ప్లేట్లు, స్క్రూలు, ప్రజలు కొన్ని ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. అందుకని కాస్త కూర్చున్నా. అయినా సరే ఈ రోజు నేను నిలబడ్డానంటే ఆయనను చూచి సజీవుడిగా ఉంచి అసాధ్యమైనవి సాధ్యపరిచి, డాక్టర్లు ఏ డాక్టర్ చెప్పాడు ఇంక ఈయన నడవలేడు, ఈయన లైఫ్ రంగం మంచిగా చెప్పారు. 6 నెలలు తిరగకుండా నా యేసు సజీవుడిగా మీ మధ్య నిలబెట్టాడు. హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. ఆయన చూచుచున్నా. చెప్పండి, చూచుచున్నా. అందరూ చూస్తానండి, ఎవరిని విడిచిపెట్టే దేవుడు. ఒక మాట చెప్పి నేను కొంచెం వాక్యంలోనికి ముందుకు త్వరగా ముందుకు సాగాలని ఆశిస్తూ ఉన్నాను. ఒకరోజు ఒక తల్లి పిల్లరా తన అరుగు మీద కూర్చుని రైస్ ఏరుకుంటూ బియ్యం ఏరుకుంటుంటే ఒక తల్లి తెల్లని వస్త్రం వేసుకుని ఆ రోడ్డు అంటే వెళుతూ ఆ రోడ్డు మీద అక్కడ ఆగి, ఇంటి ఎదురుగా ఆగి, అమ్మా యేసు ప్రభువు నమ్ముకో అని చెప్పిందంట. నువ్వు క్రైస్తవులకు యేసు ప్రభువు నమ్ముకో అని చెప్తున్నావు ఏంటి? మా దేవుళ్ళు ఎంతో మంది ఉన్నారు అని చెప్పి ఇలాగా తిట్టరాని తిట్లు తిట్టేస్తున్నట్టు. పాపము ఆ సహోదరి ఎల్లకుండా ఎండలో రోడ్డు మీద అలాగే నిలబడి ఆమె తిట్టిన తలదించుకుని యేసు ప్రభు గురించి చెప్పి ఆమె అలాగే నిలబడి ఏడుస్తూ ప్రార్థన చేసి, ప్రభువా ఈ సహోదరి కష్టాలుందో నాకు తెలియదు కానీ అద్భుతం చేయ ప్రభు అని ప్రార్థన చేసిందంట. ఆ తల్లి ప్రార్థన చేసింది, తిట్టిన అలాగే తలదించుకుంది, క్యాన్సర్ ముఖం మీద వేసిన తలదించుకుంది, వెళ్ళిపోయిందంట. ఏంటి ఆమె సమస్య అంటే పిల్లరా మగ సంతానం లేని బాధ. మగ సంతానం అంటే వారసుడు లేడని అత్తగారు మాంగారు ఎన్నో మాటలు అంటుంటే, ఎన్నో దేవుళ్ళు దేవతలు మొక్కింది కానీ ఎవరు కనికరించలేదు. ఏ దేవుడు కనికరించలేదు. పిల్లల ప్రార్థనకి వెళ్ళేవాడిని అందించడం కాదు, చాలా సురేఖంగా దయ్యాలుగా ఉండేది, పిల్లల మాటకరంగా ఉండేది. అటువంటి వ్యక్తి పిల్లల ఆ రాత్రి మంచం మీద పడుకుని కళ్ళు మూసుకుంటే కళ్ళు ఆవిడే కనపడుతుంది, తెల్ల బట్టలు వేసుకుని ఆవిడే కనపడుతుంది. ఎవరు నా కోసం రాలేదు, ఈవిడెందుకు ఏడ్చిందని చెప్పి పిల్లల ఆ రోజు రాత్రంతా అలాగే తెల్లవారు మంచం మీద పడుకుని అటు ఇటు దొరుకుతుంది, నిద్ర పట్టడం లేదు. అప్పుడు అనుకున్నదంట, అన్ని గుడికి వెళ్ళాను కదా, ఓ రోజు యేసు ప్రభు గుడికి వెళ్ళి వెనకాల కూర్చుని ముసుకేసుకుని ఆ కార్డు బాక్స్ లో కాల్ చేసి వచ్చేస్తే బాగుంటుంది అని అనుకుంటుందంట. ఆ ఊర్లో ఇలాగే మందిరంలో వాక్యం సభ కూడా జరుగుతుంటే ఆ వెనకాల వచ్చి కూర్చున్నది. వెనకాల కూర్చుంటే దైవజనుడు పరిశుద్ధాత్మతో నింపబడి ఆరాధన చేస్తూ వీళ్ళు ఇంటర్కాల్ చేస్తున్నాడు. రండి యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. ప్రభు ఆత్మ మీద దిగి వస్తే చెబుతూ ఉంటే బలిపీఠం నుంచి వెనకాల కూర్చున్న పిల్లల సూర్యకాంతి ఒక వెలుగుని తాకిందట. ఎప్పుడైతే వెలుగు తాగిందో వెలుగులో సిలువ కనపడింది, ఆ సిలువ రక్తము పడిందట. వెంటనే ఏడుస్తూ దొల్లి ఆ బలిపీఠం దగ్గరికి మోకాళ్ళకి వచ్చేసిందట. ఏంటి ఈవిడలా వచ్చేసిందని చెప్పి, అమ్మ ఏం జరిగిందంటే, అయ్యా మీరు ప్రార్థన చేస్తుంటే ఇదిగో సిలువ వచ్చింది, మా మీద రక్తం కారింది, నాకు ఏం జరిగిందో తెలియదు అనగానే దైవజనులు సంఘము ఆమె కొరకు ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ఏంటి సమస్య అంటే, ఇది నా సమస్య చెప్పగానే ప్రియులారా సంఘము దైవజనులు ప్రార్థించగా సంవత్సరంలో తిరగకుండా ఆమె తన భర్తను జ్ఞాపకం చేసుకుని గర్భపదంలో తెలిసి ఒక కుమారుని దేవుడు అనుగ్రహించాడు. ఈ రాత్రి చెప్పగలుగుతున్నాను, ఆ ప్రార్థన ద్వారా పుట్టిన కుమారుని నేనే. ఆ రోజున
ఉండకపోతే, నా తల్లిని ప్రియులారా రక్షించకపోతే, నా దేవుడు చూసి ఉండకపోతే ఈ రోజుని మీ మధ్యన ఉండేవాడిని కాదు. నా తల్లి దేవుడు చూచాడు, నా తల్లిని దేవుడు రక్షించాడు. 2000 మందికి బాప్తిస్మం ఇప్పించింది, 2 మందిరాలు కట్టింది, 10 మందిని సేవకులుగా చేస్తుంది. ఆ 10 మంది సేవకుల్లో నేను ఒక సేవకుని. ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ఆయన చూచే దేవుడు. ఎవరు నశించుట ఆయనకి ఇష్టం లేదు. అంతటా అందరూ మారుమనసు పొందాలి, రక్షించబడాలని ఆయన చూచుచున్న దేవుడు. ఆనాడు సీమోను చూసిన దేవుడు నిన్ను చూడా, నా తల్లి చూసిన దేవుడు నిన్ను చూడా, నీ కుటుంబం చూడా. నీ పరిస్థితిలో మార్చగలిగిన వాడు యేసు ఒక్కడే. హల్లెలూయా. ఒకటి యేసు చూచాడు, రెండోది యేసు ధోని ఎక్కిన ఉన్నది. రెండో మాట ఏంటంటే యేసు ధోని ఎక్కిన. ఇప్పుడు ధోని ఎక్కి ధోనిలో నుంచి మాటలు, ధోని కుటుంబాన్ని సాదృశ్యం కదా. నేను అంటాను, నీ కుటుంబ పరిస్థితులు మార్చబడాలంటే యేసయ్య నీలోనికి రావాలి. ఎవరిలోనికి రావాలి? నీలోనికి రావాలి. యేసు ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతాలు, అద్భుతాలు. ఏ కుటుంబంలో ఉంటే, ఎక్కడ ఉంటే సమయం లేదు, నేను ముందుకు సాగుతున్నాను. యేసు ఎక్కడ ఉంటే అక్కడ ఏం జరుగుతాయండి? అద్భుతాలు జరుగుతాయి. రెండో మాట యేసు ధోనిని ఎక్కాను. మూడోది అక్కడ కనబడుతుంది, శిమోను ఇదిగో నీ ధోని కాస్త లోతుకి, చెప్పండి కాస్త లోతుకి, అందరూ చెప్పండి మాట కాస్త లోతుకి, అందరూ చెప్పండి కాస్త లోతుకి. ఏమన్నాడు అక్కడ? యేసు చూచాడు, రెండోది యేసు ధోని ఎక్కాడు, మూడోది ఏమంటున్నాడు? ఇదిగో నీ ధోనిను, నీ కుటుంబాన్ని ఎక్కడ నడిపించాలి? లోతులోనికి నడిపించాలి. నువ్వు పైన ఉంటే నా కార్యాలు చూడలేవు, పైన ఉంటే నా సన్నిధానం పెంచలేవు. శిమోను నీ పడవను కాస్త లోతుకి నడిపించన్నాడు. గమనించాలి, ఇది లోతుకి వెళ్ళాలంటే ఇది ఆల్రెడీ ఎలా ఉన్నది? కట్టేస్తుంది. ఏముందండి? ఏముంది? ఈ కట్టబడిన ధోని లోతుకి వెళ్ళాలంటే దీని కట్లు విప్పబడాలి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చెప్పండి కట్లు విప్పబడాలి. విడుదల. యేసయ్య ఈ రాత్రి నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. ఈ రాత్రంతా ప్రార్థన ద్వారా దేవుని పాదాలు పట్టుకుని యాకోబు పెనుగులాడినట్లుగా నీవు పెనుగులాడుతూ ఉండగా, ఇదిగో ఏ బంధకాలైతే నిన్ను బంధించాయో, ఏ బంధకాల్లో బంధించబడ్డావో, నా యేసయ్య నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. పాపం అనే బంధకం, శాపం అనే బంధకం, కులం అనే బంధకం, మతం అనే బంధకం, ఏ బంధకాలు ఉన్నాయి, ఈ రాత్రి ప్రార్థన ద్వారా ఈ బంధకాల నుంచి విడుదల పొందుదువుగాక, దైవ కార్యాలు చూచుదువుగాక. ఇది ప్రభుత్వాడు లోతులోనికి నడిపించాడు. ఎక్కడ అన్నాడు? లోతు. లోతు లోతు అంటే పిల్లగా దేవుడు నమ్ముకున్న మనం పైన ఉంటే దేవుని కార్యాలు చూడలేం. లోతైన అనుభవంలోనికి వెళ్ళాలి. దేంట్లో లోతైన అనుభవం? ప్రార్థనలో లోతైన అనుభవం, విశ్వాసంలో లోతైన అనుభవం, భక్తి జీవితంలో లోతైన అనుభవం, సహవాసం అనే లోతైన అనుభవం, దేవునికి ఇచ్చిన లోతైన అనుభవం. ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. పిల్లలు మొదటిగా ప్రార్థన అనే జీవితం అనే లోతైన అనుభవానికి వెళ్ళాలి. అంటే లోతులోనికి వెళ్ళాలి. అంటే నీ మోకాలు నల్లబడితే నీ ముఖము తెల్లబడుతూ ఉంది. ప్రార్థన పరిస్థితులు మార్చేస్తుంది. ప్రార్థన నీ స్థితిగతులు మార్చేస్తుంది. ప్రార్థనలో గొప్ప శక్తి ఉన్నది. యెహోవా ఉత్తముడని రుచి చూసి ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటో నువ్వు రుచి చూడాలి. రుచి చూడాలంటే దైవ సన్నిధికి రావాలి, దేవుని మందిరంలో ప్రార్థించాలి. ఎన్ని పరిస్థితులు ఉన్నా, కష్టమైనా, బాధైనా, ఎవరు దేవుని పాదాల పట్టుకుని లోతైన అనుభవంలోకి వెళ్ళాలి. లోతు ఏ అనుభవంలోకి వెళ్ళాలి అంటే 4 అనుభవాలు ఉన్నాయి. నేను ముందుకు సాగుతున్నాను. 4 అనుభవాలు ఉన్నాయి. యెహెజ్కేలు గ్రంథంలో ప్రియులారా దేవుడు అక్కడ చక్కటి అద్భుతమైన మాటలు అక్కడ చెలవిస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 47:3-5 వరకు మీరు చదవని ఇళ్ళకెళ్ళిన తర్వాత యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక దేవదూత వచ్చింది. దేవదూత వచ్చి మందిర గుమ్మం నుంచి నీరు ఊగుతూ ఉంటే ఆ నీరు గుండా నడిపిస్తూ యెహెజ్కేలు ఇదిగో 1000 మూరలకు వచ్చాడు. నీకు ఎంత లోతు వచ్చింది అన్నాడు. నాకు శీలమండలం అన్నాడు. అక్కడ చూడు ఏమన్నాడు? శీలమండలం అన్నాడు. మరో 1000 మూరలకు వచ్చి పిల్లలు ఎంత లోతు వచ్చిందన్నాడు. నాకు మోకాలు లోతు వచ్చిందన్నాడు. మరో 1000 మూరలు కొలిసి ఎంత లోతు వచ్చిందన్నాడు. మొల లోతు వచ్చిందన్నాడు. మరో 1000 మూరలు కొలిసి ఇప్పుడు ఎంత లోతు వచ్చిందంటే నేను ఏది లేనంత లోతాయిలో. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది పిల్లలు శీలమండలంలో ఉండిపోతూ ఉన్నారు. శీలమండలంలో నుంచి మోకాల అనుభవంలోకి రావాలి. ఏ సంఘంలో మోకాల అనుభవం ఉంటుందో, ఏ వ్యక్తిలో మోకాల అనుభవం ఉంటుందో, మోకాలు ప్రార్థన ఏ
ఆశీర్వదించబోతూ ఉన్నాడు. నా యేసు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. నేను చెప్పగలుగుతాను, 33 సంవత్సరాలు సేవ అనుభవం కలిగి ఉన్నాను. అతి చిన్న వయసులోనే 16 ఏటలోనే బాప్తిసం పొందాను. 18-19 సంవత్సరంలోనే సేవకుని వివాహం చేసుకున్నాను. 1995 సంవత్సరంలో పిల్లలు కట్టుకున్న బట్టలతో దేవుడు నాతో చెప్పాడు, ప్రభు నాతో చెప్పాడు, పాలకోల అనే పట్టణం విడిచిపెట్టి నేను చూపించబోతున్న ప్రాంతానికి వెళ్ళన్నాడు. భయంకరమైన ప్రాంతం, భయంకరమైన స్థితి, ఒక మారుమూల, ఒక చిన్న పల్లెటూరు, భయంకరమైన పరిస్థితి, భయంకరమైన తాగుబోతులు, జూదగాళ్ళు, భయంకరమైన పరిస్థితి. ప్రభు అన్నాడు, ఏదో అక్కడ సేవ చేయన్నాడు. కట్టుకున్న బట్టలతో 1995 జూబ్లీ ఆగస్టు నెలలో ఆ స్థలంలో అడుగు పెట్టి ప్రార్థన చేశాను. ఒక అడుగు మీద ప్రార్థన చేశాను. 3 విశ్వాసం వచ్చేవారు. ఎందుకు చెబుతున్నానంటే పిల్లల 33 సంవత్సరాల్లో 3తో ప్రారంభించడం పరిచర్య, అడుగు మీద ప్రారంభించడం పరిచర్య, 1000 మంది కూర్చుని మందిరాన్ని దేవుడు ఇచ్చాడు. 3తో ప్రారంభించబడిన పరిచర్య 600 మంది విశ్వాసం దేవుడు ఇచ్చాడు. కారణం ప్రార్థన. మన పరిస్థితుల్లో మార్చేస్తుంది. నేను ఏ స్థితిలో ఉన్నా, జ్ఞానం లేకపోయినా, తెలివి లేకపోయినా, అందగాడమైన, ఆటగాడమైన, పాటగాడమైన, ఎవరైనా సరే ప్రార్థన నీ జీవితంలో ఉంటే నీ పరిస్థితులు దేవుడు మార్చబోతూ ఉన్నాడు. నీ స్థితిగతులు దేవుడు మార్చబోతున్నాడు. నీ కుటుంబ పరిస్థితి దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ఎందుకు చెప్పగలుగుతున్నారంటే పిల్లారా, భయంకరమైన పరిస్థితి. ఒక రోజు నేను సికింద్రాబాద్ సన్సన్ హాస్పిటల్లో ఐసీలో ఉన్నాను. ఐసీలో ఉంటే నా చుట్టూ డాక్టర్లు ఉన్నారు. 2017లో నన్ను ఏమి అంటే సాధారణంగా నా లాంటి యాక్సిడెంట్ 100 జరుగుతుంది. అంటే ఏ లారీయో ఏ బస్సు గుద్దుతేనే కానీ అంత ప్రమాదం జరగదు. నన్ను లారీ బస్సు ట్రాక్టర్ గుద్దలేదు. కేవలం తాగేసిన తాగుబోతుడు బైక్ వేసుకుంటూ బైక్ హాస్పిటల్ వచ్చేసి బండు ఉరికేశాడు. ఆ 2 బండ్లు లింక్ పడిపోయి ఈడ్చుకుపోయింది. ఈ కాలు ఇలా మార్తడిపోయింది. ఈ మాంసం మొత్తం తుప్పు అయిపోయింది. ఇక్కడ జాయింట్ పక్కకు ఇరుగుపోయింది. ఇక్కడ చెయ్యి ఇరుగుపోయింది. పిల్లల పాలకొల్లు శాసన రాస్తున్న వల్ల వద్దు ఆపరేషన్ చేయమన్నారు. మా సంఘంలో డాక్టర్ గొల్ల రామకృష్ణ గారు అని పిల్లల నేనే బాప్తిసం ఇచ్చారు. వైజాగ్ కేజీహెచ్లో ఇప్పుడు ప్రజెంట్ పిల్లల గుంటూరు జనరల్ సూపర్వైజర్ గా, ఇప్పుడు మచిలీపట్నంలో కాలేజీకి ప్రొఫెసర్ గా దేవుడు అతను అభిషేకించి ఆంధ్ర రాష్ట్రంలో గోల్డ్ మినిస్టర్ చేశాడు. అది డాక్టర్ గొల్ల రామకృష్ణ. ఎన్నుపోసిన బ్రెయిన్ స్పెషలిస్ట్ మాట. ఆయన చెప్పాడు, పాస్టర్ గారు ఎక్కడ వరకు సికింద్రాబాద్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయిన సన్సన్ హాస్పిటల్కి వెళ్ళారు. క్లుప్తంగా చెబుతున్నాను, ఐసీలో దేవుడు ప్రేమించాడు. మొత్తులో ఉన్నాను, డాక్టర్లు చుట్టూ ఉన్నారు. ఆపరేషన్ చేసిన ప్రమాదమే, చెడిపోయిన ప్రమాదమే. ఈ ఫాట్ ఇక్కడ కిడ్నీ ఉంటుంది. ఈ ఫాట్ నరాలు వెళ్ళే ప్రాంతం ఇది. కాబట్టి ఇక్కడ ఏది తప్పు జరిగినా నరం కట్ అవుతే ఈ ప్లాట్ పనిచేయదు. ఇక్కడ చాలా క్రిటికల్ ఆపరేషన్ చేయలేమో, కష్టం అంటున్నారు. బృందం ఆలోచిస్తున్నారు. డాక్టర్ గురవరెడ్డి గారని నెట్లో కొట్టడం కనబడుతుంది. డాక్టర్ గురవరెడ్డి గారని వారి బృందం ప్రియులారా చాలా పరిశోధన చేస్తారు. పరిశోధన చేసి 24 గంటలు ఒక ఆపరేషన్ చేశారు. నాకు ఇక్కడ 12 స్క్రూలు, 2 ప్లేట్ లైఫ్ లాంగ్ అంతే ఇక్కడ ఉంటాయి. స్పీడర్ ఆపరేషన్ చేస్తారు. దేవుడు బాగా అయిపోయింది. మోక్షకు కూడా ఒరిజినల్ గా ఉంచితే బాగుంటుంది సార్, ప్లాస్టిక్ వద్దని చెప్పి ఒరిజినల్ సిప్ ఉంచారు. తీగలేసి కట్టారు. పిల్లల డాక్టర్ వచ్చి అన్నారు, నడిగితే నడవచ్చు, లేకపోతే నడకపోవచ్చు. ఇంకా అతను నమ్మిన దేవుడే అతను నడిపించాలి. 6 నెలలు అయింది. ఇంటికి తీసుకొచ్చేసారు. విజయం చేసే డాక్టర్ వచ్చాడు. నేను ఇటువంటి కేసు ఎక్కడ చూడలేదు. ఎందుకంటే ఒకే చోట ఆపరేషన్ అయితే ఏదో ఇది చేయొచ్చు. కింద ఆపరేషన్, కింద 2 మోక్షం ఆపరేషన్, ఇక్కడ ఒకే పార్ట్ కదా, కష్టం మీరు నడవటం. కానీ చాలా టైం పడుతుంది. చాలా 2-3 సంవత్సరాలు పట్టవచ్చు, 4 సంవత్సరాలు పట్టవచ్చు అని చెప్పారు. నేను ఒకటి దేవుని మందిరంలో ఇసిగే కన్నీరు కార్చి ప్రార్థించినట్లు, దేవా నీ చిత్తమైతే యథావిధిగా నీ సేవలో వాడుకో, నీ పరిచయంలో వాడుకో, నన్ను మాత్రం మంచి మీద వచ్చుకో. ఎందుకంటే నీ సేవ చేయాలి, నీ పని చేయాలి. ప్రార్థన ఆలకించే దేవుడవు, అద్భుతాలు చేసే దేవుడవు, ఆశ్చర్యకాలు చేసే దేవుడవు, నన్ను చూచిన దేవుడవు, నాలోనికి వచ్చిన దేవుడవు, లోతులోనికి నడిపించే దేవుడవు అని చెప్పి కన్నీరు కాచి ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. దేవుని మందిరంలో జ్ఞాపన చేస్తాను. సంఘమంతా ప్రార్థన చేయడం మొదలు పెట్టింది. దైవ సేవకులు ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే కన్నీరు కాచి దేవుని అడిగానో, పిల్లలు ఏ డాక్టర్లుగా సాధ్యం
దేవుడు సహాయం చేశాడు. తీగలు ఉన్నాయి, స్క్రూలు, ప్లేట్లు అన్నీ ఉన్నాయి. అయినా సరే 100% దేవుడు అద్భుతం చేశాడు. నా కారు నేను నడుపుకోవడానికి, ఈ దేశం వెళ్ళడానికి, కొండలు ఎక్కడానికి ఎందుకు చెప్తున్నానంటే ప్రార్థనలో గొప్ప శక్తి ఉన్నది. ఎవరు తనకు నిజముగా మొరపెడతారో ఆయనకి నిజముగా మొరపెట్టి వారి ప్రార్థన దేవుడు ఆలకించబోతూ ఉన్నాడు. ఇదిగో దేవుడు నాటిన ఈ కొమ్మ ఉందే, ఇక్కడ చూపించే దేవుడు నాటిన ఈ సంఘం ఉందే, ఈ సంఘము, ఈ కొమ్మ ఫలించడానికి దీని వెనక ఎంతో మంది ప్రార్థించారు, ఎంతో మంది కన్నీరు కాల్చారు. ఎలా ముందు మనం నిలబడ్డామంటే దీని వెనకాల ఎందరో కష్టపడ్డారు, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు. ఈ రోజునే ఈ దేవుని సంఘములో జీవాత్మతో నింపబడిన మనము ఇలా ఆరాధన చేయగలుగుతున్నామంటే దీని వెనక ఎంతో శ్రమ. అదే శ్రమ ప్రార్థన. నేనంటాను, ప్రార్థన, లోతైన ప్రార్థన ఎవరిలో ఉంటుందో వారి పరిస్థితులు దేవుడు మార్చబోతున్నాడు, వారి స్థితిగతులు దేవుడు మార్చబోతున్నాడు. ఈ రాత్రి ముగిస్తున్నాను. ఈ రాత్రి అంతా ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిని అనుభవించుదురుగాక, దైవస్సుని మధ్యకు దిగి వచ్చినగాక. యేసు చూచాడు, యేసు ధోని ఎక్కాడు, లోతులోనికి నడిపించాడు. మూడవది అంటున్నాడు, ఇదిగో శివను ఇప్పుడు వలయన్నాడు. రాత్రంతా శ్రమ పడ్డామయ్యా, నాకు తెలుసు ఎక్కడ శ్రమ ఉంటే తెలుసు, పడవంటున్నాడు. లేదు వలయన్నాడు. ఒక్క అద్భుతమైన మాట, అయినను నీ మాట చెప్పిన. ఎవరి మాట చెప్పిన? ఈ తెలుగు క్రైస్తవ సంఘము దేవుని మాట చెప్పున దైవ సేవకులు శ్రమ పడి విత్తనాలు ఇస్తారు. కాబట్టి ఈ ప్రార్థన విత్తనాలు, తెలియని ప్రార్థన దుర్గం, దేవుని సన్నిధానంలో సేవా పరిచర్య, అనేక మంది సేవకులు, బ్రాంచ్ సంఘాలు కేవలం ఆయన మాట చెప్పిన, నీ మాట చెప్పి. ఎవరి మాట చెప్పినా? మనుషుల మాట ప్రకారం అయితే సేవ చేయలేదు, మనుషుల మాట ప్రకారం అయితే విశ్వాసం ఎదగలేదు, మనుషుల వైపు చూస్తే ప్రార్థన చేయలేదు. అందుకే ఎవరి వైపు చూడాలి? విశ్వాసం కర్తవ్యం కొనసాగించేవాడైనా యేసు వైపు చూడండి. శ్రమ వచ్చిన, కష్టాలు వచ్చిన, బాధలు వచ్చిన, లోతైన ప్రార్థన జీవితం కలిగి ఆయన మాట చెప్పిన మీరు చేయండి. అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు, ఆశ్చర్యకార్యం దేవుడు చేయబోతున్నాడు. మీ పరిస్థితులు దేవుడు మార్చబోతూ ఉన్నాడు. చిన్న ప్రార్థన. యేసయ్యా, ఈ రాత్రి మాత్రం మీరు మాట్లాడాడు, మీ స్వరాన్ని వినిపించరు. యేసయ్యా, నీవు నాటిన కొమ్మనైనా, నీవు స్థాపించిన ఓనైనా ఈ సంఘములను 55 సంవత్సరాల పూర్వము నుండి ఎందరో సేవకులు, ఎందరో విశ్వాసయోధులు, ఎందరో ప్రార్థన పరులు, ఎందరో అంగార్చి వారి యొక్క శరీరం నలగొట్టుకుని ఆ యోధులు చేసిన ప్రార్థన ప్రతిఫలముగా నేటి తరాన్ని మీరు నడిపిస్తూ ఉన్నారు. సంఘ పరిసర విశాలపరుస్తూ ఉన్నాడు. ఈ రాత్రంతా ప్రార్థన, లోతైన ప్రార్థన జీవితం కలిగి ఉండడానికి, పడిపోయిన ప్రకారాలు కట్టబడడానికి, పడిపోయిన ప్రార్థన బలిపీఠాలు కట్టబడడానికి ఈ ప్రాంతంలో ఈ సంఘమును ఏర్పాటు చేసి బలపరిచి నడిపిస్తున్నది కొందరు. ప్రతి ఒక్కరిని బలపరచండి. నాయకులను, కాపురులను, ఓనని కమిటీ వారిని, అందరినీ, కమిటీ వారిని, యూత్ కమిటీ వారిని, స్త్రీల కమిటీ వారిని, పెద్దల కమిటీ వారిని, ఈ యొక్క వ్యవస్థ కమిటీ వారందరినీ కూడా నీ కృపతో నింపి, ప్రార్థనాత్మతో నింపి నడిపిస్తారని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి ఈ